ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. స్వామీజీల మీద సమరం అన్నటువంటి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. స్వరూపానందేంద్ర సరస్వతి అయితే వేరే స్వామీజీల ఆశ్రమాలు కూల్చమని ఇంతకుముందు అడిగినట్టు లేదు నాకు తెలిసి. ఇప్పుడు స్వరూపానందేంద్ర ఆశ్రమాలు కూల్చమనేటటువంటి ప్రక్రియ నడుస్తోంది, లేదా ఆయన కట్టడాలకు సంబంధించినట్టు. ఇందులో ఇతర స్వామీజీలు, ఇది విచిత్రమైనటువంటి పరిణామం. విశాఖ శారదాపీఠ స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వివరిస్తున్నట్టు ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఆ పీఠానికి భీమిలిలో కారు చౌకగా కేటాయించిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత భూములు సాధు పరిషత్ స్వామీజీలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భీమిలి మండలం కొత్త వలస కొండ మీద సర్వే నెంబర్ 102/3లో 7.36 ఎకరాలు, 103లో 7.64 ఎకరాల భూమిని కేవలం 15 లక్షలకి వైకా ప్రభుత్వం స్వామి భక్తితో కేటాయించిందన్నారు. వాస్తవంగా ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 250 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. 2019 ముందు 1.4 కోట్లుగా ఉన్న శారదాపీఠం ఫిక్స్డ్ డిపాజిట్లు 5 ఏళ్లలో 46 కోట్లకు ఎట్లా పెరిగాయని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. టోటల్గా స్వామీజీల మధ్య సమరం కిందకి ఈ పరిస్థితి మారుతోందన్నమాట.